పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జెండా మహాసభకు భీమవరం జిల్లా నుంచి వేలాది సంఖ్యలో తరలివెళ్లారు. భీమవరం కృష్ణ బలిజీ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస థియేటర్ సెంటర్ నుంచి 10 బస్సులు, 6 కార్లు, 25 మోటార్ బైక్లపై వందలాది మంది చలో తాడేపల్లిగూడెం సభకు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వంలో విసిగిపోయిన ప్రజలు జగన్ తరిమికొట్టడానికి రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు. టీడీపీ జనసేన పిలుపు మేరకు భీమవరం నుంచి వేలాది సంఖ్యలో తరలి వెళ్లారని చెప్పారు. రాష్ట్రంలో రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి, తిప్పా ముత్యం, గంటా దుర్గారావు, బొక్క అప్పారావు, యలమంచిలి శ్రీను, విన్నకోట వినాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకి భీమవరం నుంచి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేరకు, అలాగే మెంటే భాస్కర్ గారి ఆదేశం మేరకు, కోన నాగేశ్వరరావు గారి ఆదేశం మేరకు భీమవరం నుంచి సుమారు 15 నుంచి 20,000 మంది, అలాగే మోటార్ సైకిల్లో అవుతాయండి, కారుల్లో అవుతాయండి, అలాగే బస్సుల్లో అవుతాయండి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి, లోకేష్ గారి మీటింగ్కి, చంద్రబాబు నాయుడు గారు పవన్ గారి మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ ఒక మీటింగు ఒక విశేషం ఏంటంటే, రేపు రాబోయే సుమారు 45 రోజుల్లో తెలుగుదేశం అలాగే మిత్రపక్షమైన జనసేన మన ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్ రావడం జరుగుతుంది. ఈ రెండు కలిపి కూడా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ పరిపాలించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కలిసి ఒకే తాడి మీద వెళ్ళి మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించే వరకు మనందరం కష్టపడాలి. ఎందుకంటే దానికి మనం ఈరోజు కలరపడుతుంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ సర్వనాశనం చేసింది. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ, అలాగే కరెంటు బిల్లు కానీ, అలాగే మన ప్రతి ఒక్క వస్తువు కూడా విపరీతంగా ధరలు పెంచేసి ఈ ఒక్క నాశనం చేయడానికి కారణం. అలాగే రాష్ట్రం అమరావతి లేదు, పోలవరం లేదు, అభివృద్ధి లేదు, ఎక్కడ చూసినా సరే దుర్మార్గం, అన్యాయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది 40-30 సంవత్సరాలు ఈ ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మామూలుగా ఒక కష్టపడి శ్రమించి పని చేసుకునేవాడు ఒక బ్యాందీ షాపులో ఎల్లకు 3 రోజులు ముందు అవుతామన్న విషపూర్వత మందు తప్ప మంచి అనేది లేదు. రేపు రాష్ట్రం బాగుపడాలన్నా, అలాగే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా, మన ఊరు బాగుపడాలన్నా, మన అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కలిసి కట్టుగా పనిచేసి ఆయన 162 సీట్లు గెలిపించి మిత్రపక్షాలతో పార్లమెంట్ 2 సీట్లు గెలిపించి మన ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలని మేమంతా పట్టుదలుతున్నాం. మీరందరూ కలిసి రావాలి. జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై నాయుడు గారు. ప్రణాళిక ప్రకారం తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. ఆ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రజానీకానికి స్వాగతం, సుస్వాగతం. దిగ్విజయంగా జరగాలని, అలాగే త్వరలో
ఇద్దరు ఐక్యతతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఐక్యతతో గవర్నమెంట్ ఫామ్ చేయాలని ప్రజలంతా ఎంతో ఆక్షేపంతో ఉన్నారు. ఇక్కడ కార్యక్రమానికి ఈ 3 బస్సులు జనాలు ఇక్కడ నుంచి వేలాది మంది బస్సులు జనాలని సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మన గంటా త్రిమూర్తులు గారు వారి సమక్షం నుంచి ఇక్కడ నుంచి ప్రయాణం చేయడం ఒక 25 కారులతోటి అలాగే ఒక 4 బస్సులతోటి జనాల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంతా కూడా బాగా జరగాలని ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుతున్నాం. రావే నాయుడే నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం మిత్రపక్షల ఐక్యత మిత్రపక్షల ఐక్యత మిత్రపక్షల ఐక్యత జనసేన తెలుగుదేశం